This video is for educational and informational purposes only. Please do your own research before applying. గవర్నమెంట్కి సంబంధించిన గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో ఎంటీఎస్, ఫారెస్ట్ గార్డ్, డ్రైవరు ఇలా అన్నీ కలుపుకొని 1500కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నవి. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 45,000 వరకు శాలరీస్ అయితే పొందొచ్చు. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ నుంచి 10+2 ఇంకా పై చదువులు చదివిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నవి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. జిల్లా కోర్టులో చేసే జూనియర్ అసిస్టెంట్కి కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఈ జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుగు రావాలి. అన్ని జిల్లాల వారు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. జనరల్ కేటగిరీ మేల్స్కి అయితేనేమో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ ఏజ్ ఉండాలి. జనరల్ కేటగిరీలో ఫిమేల్స్కి అయితేనేమో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 38 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ మాత్రం 28th జూన్ 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మినిమం కానీ మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. ఇంకా ఈ టైప్ ఆఫ్ వేకెన్సీ ఉంటుంది కదా, జనజాతి అని చెప్పి, జనజాతి సేవక్ అని చెప్పి, దీనికి మేల్స్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25, ఫీమేల్స్కి అయితే 18 నుంచి 30 ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. పే లెవెల్ 1కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే 7th CPC బేసిక్ పేనే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. పే లెవెల్ 2 వేకెన్సీస్కి అయితేనేమో 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. పే లెవెల్ 3 ప్రకారం అయితే 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ పే లెవెల్ 4కి అయితేనేమో 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. పే లెవెల్ 5 ప్రకారం అయితే 29,200 నుంచి 92,300. ఇలా పోస్ట్లని బట్టి మీకు పే లెవెల్స్ అనేవి కూడా మారుతూ ఉంటవి. సో మీకు ఈ ఏ పే లెవెల్కి ఏ పోస్ట్కి ఏ పే లెవెల్ ఉందని చెప్పి రైట్ సైడ్లో క్లియర్గా ఎగ్జాంపుల్ పోస్ట్ అని కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఎంటీఎస్కి, తర్వాత మీకు డ్రైవర్కి, ఫారెస్ట్ గార్డు, డ్రాట్స్మ్యాన్, ఈ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, ఇలా పోస్టులు ఉన్నవి. ఇక్కడ పే లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పోస్టులు ఉంటాయి క్లియర్గా. ఏ పోస్ట్కి ఏ పే లెవెల్ వస్తుందో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కాబట్టి చాలా అలవెన్సెస్, బెనిఫిట్స్ అయితే మీకు చాలానే ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ డివైడ్ చేశారు. టోటల్ 1535 వేకెన్సీస్ ఉన్నవి. జనరల్లో అంటే ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని డివైడ్ చేశారు. జనరల్లో 740, ఎస్టీ వాళ్ళకు 129 ఉన్నవి, ఓబీసీ వాళ్ళకు 535 ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 161, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 10 వేకెన్సీస్. ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఎంటీఎస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఫారెస్ట్ గార్డ్లో 110, మజ్దూర్ దాంట్లో 65, డ్రైవర్ దాంట్లో అంటే 65, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ దాంట్లో 61, పిఎంబి దాంట్లో 15. ఇలా మీకు డిఫరెంట్ ఉన్నాయి. ఈ పోస్ట్లే కాదు, ఇంకా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో మీకు PDF ఉంటుంది. ఒకసారి మీరు కూడా క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే క్లియర్గా అర్థమవుతుంది. టోటల్ అయితే 1535 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇక్కడ నేను కొన్ని వేకెన్సీస్కి అయితే ఏ క్వాలిఫికేషన్ ఉండాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ అర్హత ఉంటే చాలు. 10th స్టాండర్డ్, మీరు 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మిగతా హయ్యర్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు. మీరు ఇంకా ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ చేసి ఉంటే ఈ ఎంటీఎస్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మీకు జనజాతి సేవక్ దానికైతేనేమో మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. సేమ్ దీనికి కూడా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. కాకపోతే దీనికి కొంచెం ఫిజికల్ ఎండ్యూరెన్స్ కూడా ఉంటుందన్నమాట. పోస్ట్ని బట్టి ఉంటుంది, అది నోటిఫికేషన్లో ఇచ్చారు, క్లియర్గా చూసుకోవచ్చు. ఓన్లీ టెస్ట్తో మీకు 10th క్లాస్తో పాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఫారెస్ట్ గార్డ్కి అయితే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయి ఉండాలి. 10th పాస్ అవ్వడంతో పాటు
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ 25 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది, మేల్స్కి అయితే ఫీమేల్స్కి అయితే 14 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే. ఇంకా మీకు అంతకుమించి ఏముండదు. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మినిమం హైట్ అవన్నీ ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కింద మీకు 25 కిలోమీటర్స్ వాకింగ్ అవి ఉంటాయి అనమాట. ఇది ఈజీగానే ఉంటుంది. మీకు ఏంటంటే ఈ 10th క్లాస్ అయితే మినిమం ఉండాలి, ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. డ్రైవర్కి అయితే ఖచ్చితంగా 10th క్లాస్తో పాటు మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా, లైట్, మీడియం, హెవీ. ప్లస్ దాంతోపాటు ట్రేడ్ టెస్ట్ కూడా మీ డ్రైవింగ్కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ కూడా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా డ్రాఫ్ట్స్మెన్కి సర్వే వేకెన్సీస్కి అయితే మెట్రికులేషన్ 10th పాటు 2 years సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి రిలవెంట్ ట్రేడ్లో. రిలవెంట్ ట్రేడ్ ఏది? డ్రాఫ్ట్స్మెన్ ఇంకా సర్వేయింగ్ దాంట్లో 2 years సర్టిఫికేట్ కోర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఈ 5 types ఆఫ్ వేకెన్సీస్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్. మినిమం అయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అందరికీ వేకెన్సీస్ ఉన్నవి. కొన్ని వాటికి ఫిజికల్ టెస్ట్లు, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అంతే అనమాట. సో చూసి అర్హత ఉంటే మిస్ చేసుకోకుండా, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా లైసెన్స్ ఉన్నా, ఎవరికన్నా ట్రేడ్ టెస్ట్ ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టేజ్ 1లో మీకు టీబీటీ అంటే టాబ్లెట్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట, ఆబ్జెక్టివ్ MCQ టైప్లోనే. దాని తర్వాత మీకు స్టేజ్ 2లో ఫిజికల్ మెజర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అన్ని పోస్టులకు కాదు, ఫారెస్ట్ గార్డ్కి కానీ, జనజాతి సేవకు కానీ వీటికి ఉంటుందన్నమాట ఫిజికల్ టెస్ట్ కానీ ఇవన్నీ. తర్వాత స్టేజ్ 3లో ఇది కూడా స్టేజ్ 3 అనేది కూడా పోస్టులను బట్టి ఉంటుంది. డ్రైవర్కి కానీ, కుక్స్కి కానీ, మెకానిక్స్కి కానీ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అని చెప్పి అందరికీ కాదు, కొందరికి మాత్రమే ఉంటుంది. సో మెయిన్ మాత్రం స్టేజ్ 1 అందరికీ ఉంటుంది. స్టేజ్ 4 కూడా అందరికీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. స్టేజ్ 5లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మిగతా అన్ని క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీకు ఫైనల్ మాత్రం మీ ఎగ్జామ్లోనే వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో 150 మార్క్స్ ఉంటుంది. 120 minutes డ్యూరేషన్ ఇస్తారు. 0.25 నెగిటివ్ కూడా ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఉంటుంది. 0.25 నెగిటివ్, 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒక రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, కానీ 4 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. కాబట్టి 100% తెలిసినవే అటెండ్ చేయడానికి ట్రై అయితే చేయండి. మీకు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. జనరల్ OBC EWS వాళ్ళకి మాత్రమే 100 rupees ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ, ఫీమేల్స్కి, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు, ST వాళ్ళకి లేదు, PWBD వాళ్ళకి కూడా 100 rupees ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, మీకు అప్లికేషన్ అనేది 8th June 2026 నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మీకు 4th అంటే నిన్న అట్లా మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. 8th June 2026 నుంచి వరకు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది కావాలి. ఒకవేళ మీకు 8th June రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియో లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి 8th June రోజు వీడియో అయితే చేయడానికి చూస్తాను. అండ్ మీకు ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి, అడ్మిట్ కార్డ్స్కి సంబంధించి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. ఫర్దర్గా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తారనమాట. అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని థరోలీ చెక్ చేస్తూ ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉండబోతుందో చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ ఇస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ నేమ్, మొబైల్ రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా కావాలి, క్వాలిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక లాస్ట్కి ఫోటో, సిగ్నేచర్ అడుగుతుంది. అన్నీ ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీ వస్తుంది. చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే క్యాండిడేట్ సైన్ ఇన్ దగ్గరికి రావాలి. ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ యువర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 8th June నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 8th June నుంచి ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి.
సో ఈ ఆపర్చునిటీ అనమాట అదొక యూనియన్ టెరిటరీ, సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు సెలెక్ట్ అయితే మాత్రం పోస్టింగ్ అక్కడే ఉంటుంది. పర్లేదు మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుని ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.